పక్క రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తితో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా సరిహద్దులను అప్రమత్తం చేశారు అధికారులు. చెక్పోస్టులు ఏర్పాటు చేసి పక్క రాష్ట్రాల నుంచి వచ్చే కోళ్లు, కోడిగుడ్ల వాహనాలను నిలిపేస్తున్నారు. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్తో పట్టణంలోని చికెన్ సెంటర్లు గిరాకీ లేక వెలవెలబోతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ పంజా విసురుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది. అదేవిధంగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా సరిహద్దుల్లో చెక్పోస్టులను ఏర్పాటు చేయడం జరిగింది. ఆయా జిల్లా కలెక్టర్లకు వచ్చిన ఆదేశాలతో పశుసంవర్ధక శాఖ సంబంధించిన అధికారులు చెక్పోస్టులు ఏర్పాటు చేసి మహారాష్ట్ర వైపు నుంచి వచ్చే ఏవైతే కోళ్ళు, గుడ్లు వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన వాహనాలను నిలిపివేయడంతో పాటు వాటిని రిటర్న్ పంపిస్తున్నారు. అయితే ప్రవేశాన్ని నిషేధించిన పరిస్థితి ప్రస్తుతం మనమైతే చూసుకోవచ్చు. ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే ఇక్కడ బోరాజ్ వద్ద ఒక చెక్పోస్టు, గన్పూర్ చెక్పోస్టుతో పాటు మొత్తం ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో 4 చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. అటు నిర్మల్ జిల్లాలో సైతం చెక్పోస్టులు ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇటు మంచిర్యాల జిల్లాలో సైతం ఏదైతే మహారాష్ట్రకు సంబంధించిన సరిహద్దు ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతంలో చెక్పోస్టులు ఏర్పాటు చేసి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలు, కోళ్ళ వాహనాలకు సంబంధించిన కోళ్ళు, గుడ్లకు సంబంధించిన వాహనాలను నిలిపివేస్తున్నారు. వాళ్ళకి చెప్పి మళ్ళీ రిటర్న్ పంపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ వాహనాలను ఆపి ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కోళ్ళు వస్తే కనుక వాటిని అనుమతించని పరిస్థితి. సార్ ఏమేమి చూస్తున్నారు, అది ఏంటి అసలు ఇప్పుడు? సార్ యాక్చువల్గా అయితే మనకు మీరు చూస్తూ ఉన్నారు వారం రోజుల నుంచి ఎక్కువగా మన స్టేట్లో కొన్ని అన్యూజువల్ బర్డ్స్ కనుక చనిపోవడము అట్లా జరిగింది. దాంట్లో భాగంగానే మన రాష్ట్ర ప్రభుత్వము తర్వాత పశుసంవర్ధక శాఖ ఏం చెప్పిందంటే వేరే రాష్ట్రాల నుంచి ఏవైనా ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మహారాష్ట్ర నుంచి కావచ్చు, లేదా ఛత్తీస్గఢ్ నుంచి అన్యూజువల్గా బర్డ్స్ కనుక ఏమన్నా ట్రాన్స్పోర్ట్ కనుక అయితే వాటిని ఆపేయమని చెప్పారు. బర్డ్స్ అంటే అందులో కూడా మళ్ళీ లేయర్ బర్డ్స్ కావచ్చు, లేకపోతే బ్రాయిలర్ బర్డ్స్ కావచ్చు, లేకపోతే బర్డ్స్ యొక్క ప్రొడక్ట్స్ అయినటువంటి ఎగ్స్ కూడా ఏమన్నా ట్రాన్స్పోర్ట్ కానీ, లేకపోతే ఇవి ఇప్పుడు మన 5 రూపీస్ బర్డ్స్ ఉంటాయి కదా అమ్మడానికి, అవి లేకపోతే డక్స్ ఇట్లాంటివి ఏమన్నా కూడా ఆపేమని క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. వాటిలో భాగంగానే మొత్తం మన జిల్లాలో మొత్తం 5 చెక్ పోస్టులు నిర్వహించి 24 గంటల పాటుగా తనిఖీ చేసి మన ఏమైనా బర్డ్స్ కనుక ఉన్నట్టయితే వాటిని రిటర్న్ చేస్తున్నాం. ఇప్పటివరకు ఏమైనా చేశారా సార్? ఆల్రెడీ ప్రతి మధ్యలో ఈ న్యూస్ స్ప్రెడ్ కాకంటే ముందు, ఎక్కువ స్ప్రెడ్ కాకముందు కొన్ని వెహికల్స్ వచ్చినాయి, వాటిని రిటర్న్ చేసినాము. కాకపోతే ఈ న్యూస్ స్ప్రెడ్ అయిన తర్వాత ఏమైపోయిందంటే ఎక్కువ కన్జంప్షన్ కూడా లేదు. మీరు ఆదిలాబాద్ మార్కెట్లో కూడా చికెన్ యొక్క కన్జంప్షన్ బాగా తగ్గిపోయేసరికి వాళ్ళ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా వర్కౌట్ కాదు కాబట్టి, కాస్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ వర్కౌట్ కానప్పుడు వాళ్ళు ఎక్కువగా కూడా వెహికల్స్ తీసుకొని రావట్లేదు. ముఖ్యంగా చంద్రాపూర్ నుంచి ఇటు మహారాష్ట్ర అటువైపు నుంచి వస్తాయి కదా, ఈ యవత్మాల్ జిల్లా నుంచి, అవి తగ్గిపోయినాయి ఇప్పుడు పూర్తిగా? అవును, చాలా వరకు. ఇంతకుముందు అంటే గురువారం, శుక్రవారం ఎక్కువ వెహికల్స్ వస్తాయి, ఎందుకంటే ఆదివారం మీట్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది మన దగ్గర. సో గురువారం వస్తే గురువారం టు మళ్ళీ బుధవారం వరకు 1 వీక్ సరిపడే బర్డ్స్ అనేటివి ఒకటేసారి డంపింగ్ చేసుకుంటారు. మన దగ్గర సుమారుగా ఇప్పుడు ఆదిలాబాద్లో 35,000 బర్డ్స్ మాత్రమే ఉన్నాయి బ్రాయిలర్వి. వాటి కాకుండా ఇక మన కన్జంప్షన్ వచ్చేసి ఎక్కువగా ఉంది. కాబట్టి మనకు వేరే ఆల్టర్నేటివ్ ఆంధ్రప్రదేశ్లో లేకపోతే మన లోకల్ తెలంగాణలో బర్డ్ యొక్క కాస్ట్ ఎక్కువ, మహారాష్ట్రలో బర్డ్ యొక్క కాస్ట్ మన కాస్ట్ కంటే 10 రూపాయల వరకు తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ కార్న్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉండడం వల్ల, తర్వాత సోయా ప్రొడక్షన్ ఎక్కువ ఉండడం వల్ల. సో అందుకని మనం మహారాష్ట్ర నుంచి ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటా ఉంటాం. మాంసం ప్రియులు ఎవరైతే ఉన్నారో ఈ సండే రోజు కనుక తీసుకునే వాళ్ళు ఈ బర్డ్ ఫ్లూ ప్రచారమైన నేపథ్యంలో కొనుగోలు సైతం ఎక్కువగా తగ్గిపోయింది. అది తీసుకునే వాళ్ళ సంఖ్య సైతం తగ్గిపోయినట్టుగా అధికారులు అయితే చెప్తున్నారు. ఓవరాల్గానైతే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అటు మంచిర్యాల కావచ్చు, ఇటు కొమరంభీం కావచ్చు, అదేవిధంగా ఇటు ఆదిలాబాద్ కావచ్చు, మరోవైపు నిర్మల్ జిల్లా సరిహద్దు చెక్పోస్టులు ఏవైతే రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టులు ఉన్నాయో అక్కడ మాత్రం పకడ్బందీగా నిఘా ఏర్పాటు చేసినట్లుగా అధికారులు అయితే చెప్తున్నారు. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి, NTV, బోరాజ్ నుంచి.